హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు నేను మీకు గోధుమ రవ్వ ఉప్మా చేయడం ఎలాగో నేర్పిస్తున్నానండి. గోధుమ రవ్వ ఉప్మా చాలా మంచిదండి హెల్త్కి. షుగర్ పేషెంట్లకి బొంబాయి రవ్వ ఉప్మా తినకూడదు, గోధుమ రవ్వ ఉప్మానే తినాలి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, గోధుమ రవ్వ, జీలకర్ర, తాలింపు గింజలు, అంతేనండి. మనకు కావాల్సిన మన ఇష్టం. టమాటాలు, క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే ఒట్టి ఉల్లిపాయ పచ్చిమిరకాయతో చేసుకోవచ్చు. నేను టమాటాలు వేయట్లేదండి దీంట్లో. గోధుమ రవ్వలో బొంబాయి రవ్వ ఉప్మా ఏమో కొంచెం మైదాతో ఉన్నట్టు ఉంటుంది. అది బొంబాయి రవ్వ ఉప్మా తినకూడదండి షుగర్ పేషెంట్లు. గోధుమ ఉప్మానే తినాలి. గోధుమ ఉప్మా ఇదివరకు మేము అసలు తినేవాళ్ళం కాదు, కానీ తర్వాత బాగా నచ్చుతుంది. ఉప్మా చేస్తే దాని మీద నిమ్మకాయ పిండుకొని కొంచెం కారపొడి జల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేస్తున్నానండి. బొంబాయి రవ్వకి మీరు ఒక కప్పు తీసుకుంటే ఎన్ని కప్పులు తీసుకుంటే అన్ని. ఒక కప్పు తీసుకున్నారనుకోండి బొంబాయి రవ్వ, 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. అదే గోధుమ రవ్వ అయితే మాత్రం ఇంకో అర గ్లాస్ ఎక్కువ పోసుకోవాలండి. ఒక కప్పు తీసుకున్నారనుకోండి గోధుమ రవ్వ, దానికి కప్పున్నర నీళ్లు పోసుకోవాలి. గోధుమ రవ్వ ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం వాటర్ కూడా ఎక్కువ కావాలి. మాకు గోధుమ ఉప్మా డ్రైగా గట్టిగా ఉంటే ఇష్టం ఉండదండి, మెత్తగా ఉండటం ఇష్టము. అందుకని కొంచెం నీళ్లు మేము ఎక్కువే పోసుకుంటాం. నేనైతే కప్పు గోధుమ రవ్వకి 2 కప్పులు నీళ్లు పోస్తానండి. కొంచెం మెత్తగా ఉండగానే ఆపేస్తాను. మరి డ్రైగా అయిపోతే అస్సలు మాకు నచ్చదు. పొడిగా ఉంటే, కొంచెం సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం అవుతుంది మాకు. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని కొంచెం సాఫ్ట్గానే చేస్తాను. ఆయిల్ వేస్తానండి, తాలింపు గింజలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసానండి తాలింపులో. నాన్ స్టిక్ కాకుండా ఈ మధ్య సెరామిక్ బాండీలు వస్తున్నాయండి, పింగాణి టైప్ వస్తున్నాయి. అవి కొనుక్కున్నానండి, పింగాణి టైప్ బాండీలు. అవి నాన్ స్టిక్ కదండి, పింగాణి టైపు సెరామిక్ వస్తున్నాయి. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు, అంటే నూనె ఉన్న జిడ్డు కూడా ఉండదండి. అసలు మనం తోమేస్తే శుభ్రంగా పోతుంది. అదే నాన్ స్టిక్ కానీ, తెల్ల బాండీలు కానీ, ఇనుప బాండీలు కానీ అట్టగట్టుకుపోతుంది. ఆయిల్ ఎంత తోమినా కానీ కొన్ని రోజులకి అంత నల్లగా అయిపోతాయి బాండీలన్నీ. ఈ సిరామిక్ బాండీలు అండి. నేను విశాల్ షోరూంలో కొన్నాను, విజయవాడ. ఒక్కొక్క బాండీ వచ్చి 450 రూపాయలు పడింది. పెద్ద బాండీ, పెద్ద సైజు. అది నచ్చి మళ్ళీ చిన్న సైజు వేడు తెచ్చుకున్నాను. 2 బాండీలు, పెద్దవి 2, చిన్నవి 2 తెచ్చుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసానండి. ఇష్టమైన వాళ్ళు టమాటాలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొంచెం వేగనేయండి. ఈలోపు వాటర్ తీసుకుంటున్నాను. నాకు బాగా రెగ్యులర్గా చేయటం అలవాటు కదండి. నేను ఇలా కప్పులతో కలిసిపోయిన నాకు తెలిసిపోతుంది కొలత ప్రకారం ఎట్లా పోయాలో.
గోధుమ రవ్వ వేయించుకొని కూడా కొంచెం కలుపుకోవచ్చండి. ఆయిల్ వేయకుండా వేరే బాండీలో గోధుమ రవ్వని కొంచెం లైట్గా వేయించి కూడా కలుపుకోవచ్చు, బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగినాయండి. దాంట్లో వాటర్ పోసేసుకుంటున్నాము. దాంతో 2 చెంబులు వాటర్ పోసుకున్నానండి నేను. హై మీద పెట్టాను, ఒట్టి వాటరే కదా ఇలా ఉడుకుతూ ఉంటుందని. నైట్ టైం చాలా మంచిదండి గోధుమ రవ్వ ఉప్మా తింటే. 2 చెంబులు నీళ్లు పోసేసుకున్నాను. దాంట్లో సరిపడా ఉప్పు వేసేసి పసుపు వేసేసుకోవడమే. కారం కిందకి పచ్చిమిరకాయలేనండి, ఇంకా కారం వేయటం ఏమి ఉండదు. పచ్చిమిరకాయలు మొత్తం అయిపోయిన తర్వాత మనకు తినాలనిపిస్తే ఉప్మా మీద కొంచెం కారం జల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఉప్పు పసుపు వేసేసాను. ఇలా ఉడుకుతూ ఉంటుందండి. బాగా పైన బుడగలుగా బాగా ఉడికినప్పుడు ఈ రవ్వ పోసుకోవాలి. కొంచెం ఉడకంగానే పోయకండి, బాగోదు, టేస్ట్ బాగోదు. బాగా ఉడకాలి, వాటర్ బాగా వేడిగా మరిగినట్టుగా బాగా బుడగలు వచ్చినప్పుడు పోసుకోవాలి మనం. నేను ఓన్లీ వెజ్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. ఈ మధ్య కెమెరా స్టిక్ ఆ ఎదురు మీరు వాళ్ళకు కూడా అంటించుకోవచ్చు, అది వస్తుంది కొత్తగా. మీరు కరెక్ట్ స్టవ్ వరకే కనిపిస్తుంది. స్టవ్ వరకు పైన పెట్టేసి, ఫోన్ పైన పెట్టేసి స్టవ్కి వరకు కనిపిస్తూ చేసుకోవచ్చు వంట. నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను నా ఛానల్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నేను ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో అండి, నాకు ఎడిటింగ్ చేత కాదు. అందుకని ఏంటంటే కెమెరా ఆన్ చేసేసి వంట అయిపోయేంతసేపు అలానే ఉంచేదాన్ని. ఇప్పుడు నాకు వచ్చిందండి ఎడిటింగ్, కట్ చేసిన తర్వాత అన్నీ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నా కెమెరా. నాకు అప్పట్లో తెలియదు, ఇట్లా ఆన్ చేసి పెట్టేసి ట్రైప్యాడ్కి వంట మొత్తం చేసేసేదాన్ని. అదిగోండి బాగా ఉడుకుతుంది, మరుగుతూ ఉన్నాయి నీళ్ళు. ఇంకప్పుడు రవ్వ వేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి ఉప్మా. మీకు కావాల్సిన అంటే టమాటా ముక్కలు కూడా వేసుకోండి, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి, హెల్త్కి మంచిది. నైట్ టైం చాలా మంచిది గోధుమ రవ్వ ఉప్మా, షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ఉండలు కట్టకుండా కావాలంటే అలా తిప్పుతూ ఉండాలి. మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేయండి. దాంట్లో 2-3 స్పూన్ల నెయ్యి వేస్తే గడ్డలు కట్టకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత మీరు కొంచెం దాని మీద నెయ్యి జల్లుకొని, ఇష్టమైన వాళ్ళు చక్కెర వేసుకొని తినొచ్చు, లేదంటే కారపొడి జల్లుకొని నిమ్మకాయ రసం పిండుకొని తినొచ్చు. నేనైతే మాత్రం చక్కెర జల్లుకొని నెయ్యి వేసుకొని తింటాను. మా అమ్మ వాళ్ళేమో నిమ్మకాయ పిండుకొని తింటారు దాని మీద కారం జల్లుకొని. మీరు కనిపించకుండా చేయాలంటే ఇది ఒక కంటెంట్ అండి, కుకింగ్ ఛానల్ పెట్టుకోండి చక్కగా. మీరు అందరూ కూడా మీకు నచ్చినట్టు చక్కగా మీకు వచ్చిన స్పెషల్స్ చేసి మీరు కనిపించకుండా చేయొచ్చు. మీరు కనిపించాలని లేదు, చక్కగా మొత్తం కుకింగ్ వీడియో మొత్తం తీసేయండి,
తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వండి సరిపోద్ది. మీకు నచ్చిన యాప్లో డౌన్లోడ్ చేసుకుని కైన్ మాస్టర్ కానీ, ఫిల్మోరా కానీ, క్యాన్వాస్ కానీ, ఇన్షాట్ కానీ, నేను ఇన్షాట్ యాప్ యూజ్ చేస్తాను. యూజ్ చేసి దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చేసేయండి సరిపోతుంది. అప్పుడు కనుక వాయిస్ ఓవర్ ఇస్తే అదంతా సౌండ్లు వస్తూ ఉంటాయి, పక్కన మాటలు అవన్నీ, స్టవ్ సౌండ్లు, ఆవిరి డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు, నాయిస్ లేకుండా ఉండాలంట మన వీడియోస్ ఏదైనా సరే. అదిగోండి పలచగా ఉడకంగానే ఆపేసాను. ఇంకా లేదంటే గట్టిగా అయిపోతుంది, పొడి పొడిగా ఉంటుంది, అలా నచ్చదు మాకు. కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం. అప్పటికి గట్టిపడదు, కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది, మరీ గట్టిపడదు. అదే కనుక ఇంకాసేపు ఉంచామంటే బాగా గట్టిగా ఉండలుగా ఉండి పొడి పొడిగా అవుతుంది. అట్లా మెత్తగా ఉన్నప్పుడే మేము ఆఫ్ చేసుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమెడ వ్లాగ్స్, మూవీ సెలబ్రిటీస్ది. అది కూడా చూడండి. దాంట్లో ఇప్పటిదాకా 100 మంది పైగానే మూవీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ చెప్పాను. ఒకసారి ఆ ఛానల్ చూడండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 2 డేస్కి ఒకసారి వీడియో పెడతానండి, కుకింగ్ వీడియోస్. రోజు పెడుతున్నా కానీ పెద్దగా వ్యూస్ రావట్లేదు, అందుకని 2 డేస్కి ఒకసారి పెడతాను వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఒకసారి మీరు ఉప్మా చేసి చూడండి, చాలా బాగుంటుంది గోధుమ ఉప్మా.